ఏపీలో గ్యాస్ సంక్షోభం నివురుగప్పిన నిప్పులా ఉంది. తాత్కాలిక చర్యలతో శాశ్వత ఉపశమనం కల్పించినట్లుగా చంద్రబాబు సర్కార్ కలరింగ్ ఇచ్చిన ప్రభుత్వ బండారం మొత్తం బట్టబయలైంది. క్షేత్రస్థాయిలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు మండు టెండర్లో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి. గ్యాస్ బుక్ చేసుకున్న 3 వారాల తర్వాత డెలివరీ చేయలేకపోవటం బాబు సర్కారు ఘోర వైఫల్యాన్ని చాటుతోంది. ఏపీ వ్యాప్తంగా 1100కు పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉంటే అందులో 50% పైగా ఏజెన్సీల్లో భారీ బ్యాక్లాగ్స్ నడుస్తుండటం విస్తుగొలుపుతోంది. రోజుకు 1.83 లక్షల బుకింగ్స్ వస్తే 1.89 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం బుక్ చేసిన నెల వరకు డెలివరీ కావట్లేదు. దీనికి తోడు దీపం 2.0 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్న బాబు సర్కార్ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించింది. ఇంధన సంక్షోభానికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంక్షోభం ప్రజలను రోడ్లపై పరుగులెట్టిస్తోంది. బ్లాక్ మార్కెటింగ్ దందా, సిలిండర్లను పక్కదారి పట్టించడం, కాంట్రాక్టర్ల మేలు కోసం బాబు సర్కార్ వేసే జిత్తులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. అయినా బాబు సర్కార్ నిస్సిగ్గుగా సంక్షోభం లేదని ప్రకటనలు గుప్పిస్తోంది. దీనికి తోడు గృహ గ్యాస్ పై 2 దఫాల్లో 110 రూపాయలు పెంచగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 1330 రూపాయలు అదనపు భారం మోపింది. ప్రస్తుతం గృహ గ్యాస్ 950 రూపాయల నుంచి 980 రూపాయల వరకు, వాణిజ్య సిలిండర్ ధర 3300 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ రేట్లు 2 రోజులకోసారి పెరుగుతున్నాయి. 2024 దీపావళి సందర్భంగా దీపం 2.0 పథకాన్ని తీసుకొచ్చిన బాబు సర్కార్ ఆ ఏడాది ఒక సిలిండర్ సబ్సిడీతో మమ అనిపించేసింది. ఆ సిలిండర్ నిమిత్తం నేటికి 1.07 లక్షల మందికి సబ్సిడీ నిధులు జమ కాలేదు. పథకం ప్రారంభం సమయంలో తొలి సిలిండర్కు 895 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ముందుగానే ఆయిల్ కంపెనీల ఖాతాల్లో వేసింది. అయితే ఖర్చు చేసింది మాత్రం 763.1 కోట్లే. 2025-26లో 3 సిలిండర్లకు గాను ఇంకా 6.79 లక్షల మందికి సబ్సిడీ జమ చేయలేదు. 2025-26లో తొలి సిలిండర్కు 776.8 కోట్లు, రెండో సిలిండర్కు 791.4 కోట్లు, మూడో సిలిండర్కు 725 కోట్లకు నిధులను కుదించేసింది. అంటే సంపూర్ణంగా వినియోగదారులకు దీపం 2.0 అందట్లేదని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్ దీపం 2.0 పథకంతో మహిళల్ని నిలువునా మోసం చేస్తోంది. ఏపీలో 1.47 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులుంటే వారందరూ బీపీఎల్ కోటా కిందకు చెందినవారే. అంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులే. కానీ దీపం 2.0లో మాత్రం ప్రతి 4 నెలలకొకసారి ఇచ్చే ఉచిత సిలిండర్ 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేయటం ప్రభుత్వ దుర్నీతిని బట్టబయలు చేస్తోంది. ఏడాదికి 3 సిలిండర్లు అంటే 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలి. ఏపీలో సగటున పేద మధ్యతరగతి కుటుంబం 6 సిలిండర్లకు పైగా వినియోగిస్తోంది. అంటే 2 నెలలకు ఒక సిలిండర్ అవసరం. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం 4 నెలలకు ఒక ఉచిత సిలిండర్ ఇస్తోంది. ఇది కూడా 90 లక్షల మందికి కుదించేసింది. 57 లక్షల మందికి పైగా లబ్ధి దక్కకుండా చేసింది.